తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలో డిహెచ్పిఎస్ పెనగలూరు మండల మహాసభ రవీంద్ర అధ్యక్షతన నూతన మండల కమిటీలో అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడ్ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య హాజరై సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ భూములను వారు రాజకీయ నాయకులు అండదండలతో భూములను కబ్జా చేస్తున్నారని అన్నారు. డిహెచ్పిఎస్ రైల్వే కోడ్ నియోజకవర్గ మహాసభ ఏర్పాటు చేసి మహాసభ ద్వారా రైల్వే కోడూరు నియోజకవర్గంలో 5 మండలాల్లో సమస్యలు ఎక్కడున్నా అక్కడికి పోయి వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి డిహెచ్పిఎస్ నాయకులకు పిలుపునివ్వడం జరిగింది అన్నారు. భారత రాజ్యాంగం సమానత్వాన్ని హామీ ఇస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా దళితులపై హింస, అవమానాలు, సామూహిక దాడులు, లైంగిక దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రతి సంవత్సరం విడుదలయ్యే జాతీయ నేర గణాంకాల బ్యూరో నివేదికలు భారత సమాజంలో కుల ఆధారిత అణచివేత ఇంకా ఎంత బలంగా కొనసాగుతుందో బహిర్గతం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దళితులపై నమోదవుతున్న నేరాలు అత్యధికంగా ఉండగా సామాజిక న్యాయం అనే పేరుతో ప్రచారం పొందిన తమిళనాడులో కూడా గత 5 ఏళ్లలో దళితులపై అఘాయిత్యాలు 67% పెరగడం ఆందోళనకర అంశంగా మారింది. దళితులు డిఎంకేని వదిలి టీవీకే పార్టీకి ఓటు వేయడానికి ముఖ్య కారణం ఈ అంశమే అన్నారు. ఈ పరిస్థితుల్లో దళితుల పార్టీ అని గుర్తింపు పొందిన వీసీకే పార్టీని కూడా విస్మరించి టీవీకేకు పట్టం కట్టడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు పెనగలూరు మండల పార్టీ కార్యదర్శి గాలుగుపెంట ఆదినారాయణ, రైల్వే కోడ్ నియోజకవర్గ సభ్యులు చింతలపూరి నాగమ్మ, డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు కటారి గోపాల్, దార్ల నాగేశ్వరరావు, డిహెచ్పిఎస్ రైల్వే కోడ్ నియోజకవర్గ కార్యదర్శి మోడి శివయ్య, డిహెచ్పిఎస్ పెనగలూరు మండల కార్యదర్శి శివశంకర్, పెనగలూరు మండల పార్టీ సహాయ కార్యదర్శి ఈరి, కార్యవర్గ సభ్యులు రేవూరు శంకర్, లక్ష్మీనారాయణ కార్యక్రమంలో తదితరులు పాల్గొనడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు డిహెచ్పిఎస్ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా పిలుపు మేరకు రైల్వే కోడూరు నియోజకవర్గ దళిత హక్కుల పోరాట సమితి మహాసభ జరుపుకోవాలని జిల్లా పిలుపు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు పెనగలూరు మండలంలో ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా ఈరోజు నేను చెప్తా ఉండా, రైల్వే కోడూరు నియోజకవర్గంలో అగ్రవర్ణాల వారు దళితులను చిన్న చూపు చూస్తున్నారు. ఇక్కడే కాదు, ఏ మారుమూల ప్రాంతంలో పోయినా కూడా ఎస్సీలకు ఉన్నటువంటి భూములను కావచ్చు, ఎస్సీలకు ఉన్నటువంటి ఇంటి స్థలాలను కావచ్చు, ప్రతి ఒక్కటిని కూడా వచ్చి ఆ భూముల్లోకి వచ్చి ప్రభుత్వ భూములు కూడా కావచ్చు, ఆ ఎస్సీ భూముల్లోకి వచ్చి ఆ భూములు కబ్జా చేసి ఎస్సీలు పోతే వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఎక్కడో కాదు, ఇక్కడ మరి మన ఓవులవరపల్లి మండలంలో ప్రజెంట్ మొన్న దాదాపు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధ్వర్యంలో అప్పుడు ఉన్నటువంటి దళిత హక్కుల పోరాట సమితి నియోజకవర్గ కార్యదర్శి అప్పుడు శ్రీ చెన్నై ఉన్నాడు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఎర్రగుంటకోట పంచాయతీ తిరుగుడుపల్లి హరిజనవాడ వాసులకు ఒక మనిషికి 1 ఎకరా చొప్పున 2017లో మనము కేటాయించడం జరిగినది. రెవెన్యూ అధికారులు తీసుకొచ్చి అప్పటి నుంచి ఒక 8వ విడత మహాసభ జరిగినా కానీ మన దళితులను అక్కడ పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. కాబట్టి సదరు భూములు మనోళ్ళ ఆధ్వర్యంలో ఉండగానే మొన్న 10వ తారీఖును కొంతమంది అగ్రవర్ణాల వారికి చెందిన వారు దొంగ పట్టాలు తీసుకొచ్చి దొంగ పట్టాలు సృష్టించి అక్కడికి వచ్చి రాత్రి మిషన్లు పెట్టి చదువులు చేస్తూ ఉంటే మన దళితులు అక్కడికి పోతే వాళ్ళను బెదిరించి భయప్రాంతానికి గురి చేసినటువంటి పరిస్థితుల్లో అప్పుడు డిహెచ్పిఎస్ నాయకులకు సిపిఐ నాయకులు తెలుపుగా అప్పుడు మనం అక్కడికి పోయి ఆ
భూ కబ్జాదారులను తరిమి కొట్టి సదరు భూమిని మనోళ్ళకు అక్కడ కేటాయించి రెవెన్యూ వాళ్ళని కూడా తీసుకొచ్చి మరి నెక్స్ట్ జరగబోయే 8వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో సదరు భూమి మనోళ్ళకి ఇస్తామని చెప్పేసి అక్కడ ఓబులార్పల్లి మండల తహసీల్దార్ కూడా మనకు హామీ ఇచ్చింది. అలాగే నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు ఉన్నటువంటి అగ్రవర్ణ వాళ్ళ వారికి ఎక్కడైనా కానీ మన దళితుల భూములు జోలికి వస్తే తాట తీస్తాం అని ఖబర్దార్ అని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా దళిత హక్కుల పోరాట సమితిగా మేము మీకు చెప్తా ఉన్నాం. ఇక్కడే కాదు, నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా దళితుల భూములకి వచ్చితే దళితులకు అండగా డిహెచ్పిఎస్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఉంటుంది. దళితుల భూములు కాపాడుకుంటుంది. దళితుల పైన అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. అవి కూడా ఇప్పుడు ఈ డిహెచ్పిఎస్ మహాసభ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ మొత్తం అజెండా కూడా దీనికి సంబంధించినటువంటి అజెండా కూడా పెడుతున్నాము. ఈ అజెండాలో కూడా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కూడా అజెండాని వివరించి అజెండా ప్రకారం కూడా మనం ఎక్కడ ఈ ఎవరికి ఏం జరిగినా కూడా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మీరే అక్కడ దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఉండాలి, వాళ్ళను కాపాడుకోవాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ సదురు మండలంలో పెనమలూరు మండలంలో కూడా దళితుల భూములను కూడా చాలా మంది ఈ రాజకీయ నాయకులు అండదండలతో అగ్రవర్ణాల వారు కూడా కబ్జా చేస్తున్నారు. ఆ ఓట్లను కూడా కబ్జాదారులు కూడా మనం అడ్డుకొని దళితుల భూములు దళితులకు ఇప్పించే మార్గాన్ని కూడా మనం పోవాలి. డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో పోవాలి. దళితులకు న్యాయం జరగాలని, దళితులకు న్యాయం చేస్తామని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. Then numbers.